ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్ 2వ రోజు కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీరు నడిపించండి. ఈ దినము 2వ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి మజిలీలో మీరుండి నడిపించున్న ఆయన. ఎంతమంది చిన్నారులు ఈ చిల్డ్రన్ సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవుతున్నారో వీరిలో ఒక్కరైనను తప్పిపోకుండా అందరూ నిత్య జీవ ప్రాప్తులగున్నట్లు నీ కనికరము ఈ చిన్నారులు అందరి మీదకి దిగి రావటానికి సాయం చేయండి. వాతావరణాన్ని, పవర్ సప్లైని, అన్ని ఎక్విప్మెంట్స్ని, ఏస్ క్లబ్ నైనా టీం మెంబర్స్ యొక్క ఆరోగ్యాలను అన్నీ నైనా మీరు మీ ఆధీనంలోకి తీసుకొని ప్రతి మజిలీ మీ నామానికి మహిమకరంగా, చిన్నారులకు రక్షణార్థకరంగా, సంఘమునకు క్షేమాభివృద్ధికరంగా, సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు సమస్తమును సమకూర్చి జరిగించండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే తోడై ఉండి నైనా ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్లు నడిపించండి. ఆటంకాలు, అవరోధాలు అందరికీ అన్నిటి కలిగించే సకల అంధకార దురాత్మలు, అంధకార శక్తులు, నెగిటివ్ మోగ శక్తులు, ప్రధానులు, అధికారులు, ఒకటి సమస్తమును మీరు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో వాటిని, వాటి క్రియలను, వారి క్రియలన్నిటినీ గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. సమస్తము మీ ఆధీనంలోకి తీసుకుని మీరే నడిపించమని, అడిగిన విషయాలన్నీ పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ మార్నింగ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హాయ్, హలో, బాగున్నారా? సెకండ్ డే సమ్మర్ క్యాంప్కి వచ్చేసాం కదా మనము. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? సింగింగ్ టీం, యాక్షన్ టీం త్వరగా స్టేజ్ మీదకి నిన్న వచ్చేసారు. ఎంతమంది వచ్చారు? త్వరగా. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? సూపర్ సూపర్, రైట్ పిల్లలు. మరి ఈరోజు అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యమైంది. మనం టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ స్టార్ట్ చేసేసుకుందామా పిల్లలు? రైట్. సింగింగ్ అండ్ యాక్షన్ టీమ్, ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫార్వర్డ్. యాక్షన్ చేయడానికి సుహాసిని అక్క, సూర్య అన్న, బాలు అన్న రావాలి. పాటలు పాడడానికి లావణ్య అక్క, అంశుమతి అక్క కమ్ ఫార్వర్డ్. వినయ్ అన్నయ్య. రైట్, ఓకే. అరే మరి అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వస్తుంటే ఒక్క చప్పట్లు కొట్టండి రా వెల్కమ్ చెప్పడానికి. రైట్, రావాలి త్వరగా. రైట్, అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకుందామా? ఫస్ట్ ఏ పాట పాడదాము? ఆరాధించుతో స్టార్ట్ చేద్దాము, దేవుణ్ణి స్తుతిస్తూ. రైట్, ఇప్పుడు నేను మీకు 1 2 3 అంటాను, లేస్తారా? ఆగండి ఆగండి ఆగండి. ప్రకాష్, కొంచెం గాలి తక్కువ ఉంది. నాన్న నిజమే నాన్న, వచ్చిన కాడి నుంచి పాపం లేట్ అయిందని కొంతమంది బాధతో ఏం చేయాలో అర్థం కాక చాలా డల్గా ఉన్నారు. కొంతమంది ఏమో లేచి ఏదో వచ్చాం కదా ఇంకా స్టార్ట్ కాలేదేంటి అని అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనుకున్నారా లేదా? అనుకున్నారా లేదా? ఈ టెన్షన్లో, ఈ ఒత్తిడిలో మీకున్న గాలి మొత్తం పోయాయి. నిజమే కదా? అదిగో బాయ్స్ అయితే ఉన్న గాలిని కూడా ఉపయోగించుకుని అల్లరి అదిగో అదిగో. ఇప్పుడు మీరందరూ కూడా ఏసే బొమ్మలు అంటే నా బొమ్మలు ప్రస్తుతానికి. ఇప్పుడు మనమందరం ఏం చేద్దామంటే, ఇదిగో
ఈ అన్నయ్య కనబడుతున్నాడా? బాయ్స్ కనబడుతున్నాడా? ఈ అన్నయ్య కనబడుతున్నాడా? ఈ అన్నయ్య పేరేంటి? అరే ఎవరు ఆలు అంటున్నాడు? ఏయ్ అన్నయ్య పేరు బాలు. అన్నయ్య పేరేంటనా? బాలు అన్నయ్య. ఓకే. ఈ అన్నయ్య ఇద్దరు చూడండి, మీ ఇద్దరికి గాలి లేదన్నా. మీరు కూడా ఇలాగే ఉండాలి. రండి, పొజిషన్ తీసుకోండి. అమ్మా రెడీ. గాలిపోయిన బొమ్మలు అలా ఉంటాయి. నేను 3 times గాలి కొడతా, లేవాలి. సరేనా? మీకు గుర్తుంది కదా? రెడీ, 1 2 3. బా నిజంగా శబాష్ నా బొమ్మ. 1 2 3 లేచింది ఈ బొమ్మ. నేను కొట్టకుండా లేవద్దు, లేస్తే బా ఈ బొమ్మకు తెలివితేటలు ఎక్కువ. మామూలు తెలివితేటలు లేదు, పరిగెడుతున్న బొమ్మ అనుకుంటది. వెరీ నైస్, వెరీ గుడ్. అసలు విజయవాడ బొమ్మలు ఎంత యాక్టివ్ ఉంటాయి కదా. చాలా యాక్టివ్ అక్క. ఇవన్నీ కూడా బ్రాండెడ్ అక్క, అంటే ఇంపోర్ట్ ఫ్రమ్ హెవెన్. నిజంగా బ్రాండెడ్, ఏసయ్య బ్రాండ్ వీళ్ళ. వెరీ గుడ్, పరలోకం నుండి వచ్చింది. రైట్ పిల్లలు, అందరం కలిసి ఆరాధింతు ఈ దినమే అనే పాట పాడుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిద్దాము. Are you all ready? హుషారుగా are you ready? అన్న వెనకాల చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముందుకు పంపించండి. ఓకే అన్న. మా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందుకు పంపించేయండి అన్న. Come on పిల్లలు, వెరీ గుడ్. ఆరాధించుని ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. ఎన్నికలేని నా కొరకు యేసు ఓరిమితో సహించిన సిలువను. ఎన్నికలేని నా కొరకు యేసు ఓరిమితో సహించిన సిలువను. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో కన్నా చూపి నన్ను రక్షించెను. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించెను. నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించెను. ఆరాధించు ఈ ఉన్నతమైన యేసయ్య నామము. ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. కనికరము నాపై చూపించే గణపరతు యేసయ్యా నిన్నే. కనికరము నాపై చూపించే గణపరతు యేసయ్యా నిన్నే. అలాంటి వారిని దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించదరారమ్మంటూ నన్ను పిలిచాడు. నాలాంటి వారిని దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించదరారమ్మంటూ నన్ను పిలిచాడు. ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. మీరు పాడాలి పిల్లలు. ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. ఎన్నికలేని నా కొరకు యేసు ఎన్నికలేని నా కొరకు యేసు ఓరిమితో సహించిన సిలువను. మిన్నగా నన్ను ఎంతో ప్రేమించెను. నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించెను. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించెను. నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించెను. ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము. మళ్ళీ ఆరాధించు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామము.
యేసయ్య నామము యేసయ్య నామము. హల్లెలూయా. మీకు రోజు చెప్పాల్సిన అవసరం లేదు. పాట అయిపోయిన వెంటనే మేము చేతులు ఎత్తితే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. రెడీ 1 2 3. ఓకే. ఓకే పిల్లలు, నిన్న నేర్చుకున్న థీమ్ సాంగ్ పాడుకుందాం అందరం కలిసి. ఏంటి మన థీమ్ సాంగ్? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. గుర్తుందా? చలో అందరం. ఇంతకీ అక్క మన థీమ్ ఏంటి అక్క? yes what's our theme? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. భారతదేశ భక్తుల గురించి మనం ఎక్కడి నుంచి నేర్చుకోబోతున్నాము? బైబిల్లో నుంచే కదా. బైబిల్లో ఆ వాక్యం ఎక్కడుంది నానా? యెషయా గ్రంథము 54:13. నానా, బాయ్స్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ రావడం తోటనే ఇదిగో ఈ థీమ్ ఒకసారి చూసుకోవాలి, ఈ కంఠత వాక్యం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? ఇది మీకు ప్రింట్ అయిపోవాలి మైండ్లో. ఈ 3 రోజులు ఈ అంశం మీద నడుస్తుంది మొత్తం. ఓకే నానా? లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. సాతాను ఓడించే బాలవీరులం, సాతాను ఓడించే బాలవీరులం. యేసు వార్త చాటే సువార్తికులం, యేసు వార్త చాటే సువార్తికులం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. యేసుతో ఉండెదం, యేసులా నడిచెదం, యేసుకై బ్రతికెదం, యేసునే చూపెదం. యేసుతో ఉండెదం, యేసులా నడిచెదం, యేసుకై బ్రతికెదం, యేసునే చూపెదం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం యేసు రాజుని సైనికులం. సాతాను ఓడించే బాలవీరులం, సాతాను ఓడించే బాలవీరులం. యేసు వార్త చాటే సువార్తికులం, యేసు వార్త చాటే సువార్తికులం. లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. మమాన్ లెఫ్ట్ రైట్ బాల పౌరులం క్రీస్తు యేసు రాజుని సైనికులం. కమాన్ పిల్లలు, మనకు టైం లేదు కనుక ఫాస్ట్గా. కమాన్ పిల్లలు. We are the chosen, we are the special, we are the children of the Lord. Like Peter Moses, we are for Jesus, we live the glory of the Lord. We are the chosen, we are so special, we are the children of the Lord. Like Peter Moses, we are for Jesus, we live for glory of the Lord. Out of the world we shall shine, bearing the cross we proclaim. Out of the world we shall shine,
bearing the cross, we proclaim, saving the soul from the fire, saving the joy all together, saving the soul from the fire, saving the joy all together. We are the chosen, we are the special, we are the children of the Lord. Like Peter and Moses, we live for Jesus, we live for glory of the Lord. Mali, we are the chosen, we are so special, we are the children of the Lord. Like Peter and Moses, we live for glory of the Lord. Hallelujah. అన్న వీళ్ళిద్దరి సౌండ్స్ రావట్లేదు ఏంటి? వీళ్ళ మైక్స్ రావట్లేదు గర్ల్స్. అలాగే ఇప్పుడు వచ్చి కొంచెం చూడండి. హల్లెలూయా. వాళ్ళు ఉంటేనే నేను ఉంటా. పిల్లలు, నిన్న మనం నేర్చుకున్న పాట ఏంటి? సారీ, కథ ఎవరి గురించి నేర్చుకున్నాము? మోషే. మోషే గురించి ఒక పాత పాట ఉందిరా, ఏదో పెట్టే కిట్టే అనుకుంటా. ఏం పాట అది? అబ్బో భలేగున్నాడు, అబ్బబ్బో భలే భలేగున్నాడు. గుర్తులేదా? గుర్తొచ్చిందా? అక్క గుర్తొచ్చింది. ట్రంకు పెట్టెలో. ట్రంకు పెట్టె కాదురా, జమ్ము పెట్టెలో. ట్రంక్ గుర్తొచ్చిందా? జమ్ము పెట్టెలో చిన్న మోషే. ఓహో, జమ్ము పెట్టే. నువ్వు ట్రంక్ పెట్టె అనుకుంటున్నావా? అలా ఉంటది నువ్వు చేసేది. ఓకే, గుర్తుందా? ఎంతమంది గుర్తు లేదు? చాలా మందికి లేదా? ఏం కాదు, మీరు ఎంత ఫాస్ట్ పిల్లలు అంటే మేము ఒక్కసారి పాడితే మీరు పట్టేస్తారు. Yes. పాడేద్దామా అందరం కలిసి? జమ్ము పెట్టెలో చిన్న మోషే పారుతున్న నీటిపై. ఎస్ అక్క. పెట్టెలో చిన్న మోషే పారుతున్న నీటిపై తేలుతున్నాడు. జలకమాడ వచ్చిన రాజకుమార్తె మోషేను తన బిడ్డగా చేర్చుకోలేను. వెరీ గుడ్. జమ్ము పెట్టెలో చిన్న మోషే పారుతున్న నీటిపై తేలుతున్నాడు. జలకమాడ వచ్చిన రాజకుమార్తె మోషేను తన బిడ్డగా చేర్చుకోలేను. రాజకోటలో మోషే ఎలా ఉన్నాడు? అప్పో భలే ఉన్నాడు, అబ్బో భలే భలే ఉన్నాడు, అబ్బో భలే అబ్బో భలే భలే ఉన్నాడు. రాజకోటలో అన్నీ ఉన్నాయి, మోషేకు కావలసినవన్నీ ఉన్నాయి. రాజకోటలో అన్నీ ఉన్నాయి, మోషేకు కావలసినవన్నీ ఉన్నాయి. డబ్బు, ఆహారం, పరివారం, అబ్బో భలే ఉన్నాడు, అబ్బో భలే భలే ఉన్నాడు, అబ్బో భలే ఉన్నాడు, అబ్బో భలే భలే ఉన్నాడు. వీటన్నిటి గురించి మోషే ఏమన్నాడు? వద్దు రాజకోటలో యేసయ్య కలి నాకు లేదు. రాజకోటలో యేసయ్య కలి నాకు లేదు. డబ్బు, ఆహారం, పరివారం, రాజకత్వం వద్దు, నాకే వద్దు, 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 నాకే వద్దు, 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 వద్దు. అక్క ఏమైంది తమ్ముడు? ఇంకొకసారి పాడదాం అక్క. టైం లేదు అంటే మళ్ళీ రెండు సార్లు అంటావు. ఎట్లా కుదురుతుంది? అంటే పిల్లలు పాప వచ్చిందా? వచ్చిందా?
అయ్యో వచ్చిందా? ఇంకొక పాడాలా? మీకోసం అయితే 2 సార్లు కాదు 10 సార్లు కూడా. చలో మళ్ళీ ఓకే. ఆడవచ్చిన రాజకుమార్తె మోషేను తన బిడ్డగా చేర్చుకొనేను. మళ్ళీ జమ్ము పెట్టెలో చిన్న మోషే వెరీ గుడ్. పారుతున్న నీటిపై తేలుతున్నాడు. జలకమాడవచ్చిన రాజకుమార్తె మోషేను తన బిడ్డగా చేర్చుకొనేను. రాజకోటలో మోషే ఎలా ఉన్నాడు? అబ్బో భలే ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా. అబ్బబ్బో భలే భలే ఉన్నాడు. అబ్బో భలే ఉన్నాడు. అబ్బబ్బో భలే భలే ఉన్నాడు. రాజకోటలో అన్నీ ఉన్నాయి, మోషేకు కావలసినవన్నీ ఉన్నాయి. రాజకోటలో అన్నీ ఉన్నాయి, మోషేకు కావలసినవన్నీ ఉన్నాయి. డబ్బు, ఆహారం, పరివారు, రాజధర్మం. అబ్బో భలే ఉన్నాడు. అబ్బబ్బో భలే భలే ఉన్నాడు. అబ్బో భలే ఉన్నాడు. అబ్బబ్బో భలే భలే ఉన్నాడు. వీటన్నిటి గురించి మోషే ఏమన్నాడు? వద్దు నాకేమొద్దు, ఇవి నా వద్దు వద్దు నాకేమొద్దు, వద్దొద్దు ఇవి నాకొద్దు. రాజకోటలో ఉన్న ధనము కంటే యేసయ్య పనియే నాకు మేలు. రాజకోటలో ఉన్న ధనము కంటే యేసయ్య పనియే నాకు మేలు. డబ్బు, ఆహారం, పరివారు, రాజధర్మం. వద్దు నాకేమొద్దు, వద్దొద్దు ఇవి నాకొద్దు. వద్దు నాకేమొద్దు, వద్దొద్దు ఇవి నా చలి. వద్దు నాకేమొద్దు, వద్దొద్దు ఇవి నాకొద్దు. వద్దు నాకేమొద్దు, వద్దొద్దు ఇవి నాకొద్దు. అందరు చెప్పట్లేదురా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తాలి అందరూ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరని చెప్పాను నాన్న? సోల్జర్స్. తెలుగులో ఏమంటారు? సిపాయిల గురించి ఒక పాట నేర్చుకుందామా? యాక్చువల్గా ఈ పాట ఎంత అంటే నేను మీలాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడు పాట ఇది. అయితే చాలా మందికి తెలీదు. నేర్చుకుందామా? నాతో పాటు చెప్పండి. యేసు సిపాయిని, యేసు సిపాయిని, యేసు సిపాయిని, యేసు సిపాయిని, మా విరోధి సాతానున్, మా విరోధి సాతానున్ మట్టు పెట్టెదం, మట్టు పెట్టెదన్. పొంచి పొంచి వచ్చుచున్న సాతానున్, పొంచి పొంచి వచ్చుచున్న సాతానున్ వాక్యమనే ఖడ్గముతో తరిమి వేసేదన్. వాక్యమనే ఖడ్గముతో తరిమి వేసేదన్. అబ్బా అక్క, ఏంటక్క ఏమైంది? వాళ్ళంతా మెల్లిగా చెప్తుంటే నువ్వు కూడా మెల్లిగా చెప్తున్నావు. నువ్వు అన్న గట్టి చెప్పు, వాళ్ళన్న గట్టి అంటే చెప్పమను. నేను ఏమనుకున్నానంటే పిల్లలు ముసలోళ్ళు అయిపోయారు కదా, కొంచెం గట్టిగా అరవలేకపోతున్నారు. ఇప్పుడే గట్టిగా యాక్షన్ సాంగ్ చేశారు అక్క, ఫస్ట్ స్టార్టింగ్ లోనే కదా ఆ, వీళ్ళందరూ బ్రాండ్ అని చెప్పావు కదా. సరే కానీ నువ్వు చెప్పు చూద్దాం. చెప్పిన నాన్న రై 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 ఏయ్. అక్క రే అక్క మెల్లిగా చెప్తుంది, మీరు గట్టిగా చెప్పాలి. నేను ఓకేనా? గట్టిగా చెప్తే అక్క గట్టిగా చెప్పింది అనుకో, మెల్లిగా చెప్పాలి. ఓకే? ఎలా? ఇలానా? హలో హలో అంటుంది కాదు, వెళ్ళు అంటారేట్రా. హలో 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 హలో. ఓడిపోయారు. ఓడిపోయారు. నేను గట్టిగా చెప్పినట్టు మీరు చిన్నగా చెప్పాలి. సరేనా? చెప్పండి. యేసు సిపాయిని, యేసు వాయిస్ వినపట్ల. సిపాయిని, మా విరోధి సాతానున్, మా విరోధి సాతానున్ మట్టు పెట్టేదం. మట్టు పెట్టెదం. యాక్షన్ చేసుకుంటూ చెప్పాలి.
పొంచి పొంచి వచ్చుచున్నా పొంచి పొంచి వచ్చుచున్న ఏహే వినపడట్లేదు బాబు, గట్టి చెప్పండి రా బాబు. పొంచి పొంచి వచ్చుచున్నా అమ్మా సాతాను వాక్యమనే ఖడ్గముతో వాక్యమనే ఖడ్గముతో తరిమి వేసేదన్. అపవాది వేయుచున్న అపవాది వేయుచున్న అగ్ని బాణముల్ అగ్ని బాణముల్ విశ్వాసపు డాలుతో విశ్వాసపు ఢాలుతో ఆపివేసేదన్. ఆపివేసేదన్. సింపుల్గా ఉంది కదా పాట, చాలా ఈజీగా ఉంటుంది. అందరం కలిసి పాడి నేర్చుకుందాం. రైట్? ఎస్ నాన్న, పిల్లలు మీరు బయటికి వెళ్ళకూడదు అడగకుండా. టీచర్స్ అన్న ఇక్కడ ఉండాలి, వెళ్ళిపోతున్నారు. జెంట్స్ ఎవరన్నా ఇక్కడ ఉండండి, పిల్లలు వెళ్ళిపోతున్నారు. చిరంజీన డాడీ అన్న, పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఓకే. Come on. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయి. మళ్ళీ మళ్ళీ యేసు సిపాయిని సిపాయి. పాడాలి పిల్లలు. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. మా విరోధి సాతాను మట్టు పెట్టెదం, మా విరోధి సాతాను మట్టు పెట్టెదం. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. పొంచి పొంచి వచ్చుచున్న సాతాను వాక్యమనే ఖడ్గముతో నరికి వేసెదం. పొంచి వచ్చి వచ్చుచున్న సాతాను వాక్యమనే ఖడ్గముతో నరికి వేసెదం. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. అపవాది వేయుచున్న అగ్ని బాణము విశ్వాసపు డాలుతో ఆపివేసెదన్. అపవాది వేయుచున్న అగ్ని బాణము విశ్వాసపు డాలుతో ఆపివేసెదన్. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. మళ్ళీ యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. మా విరోధి సాతాను మట్టు పెట్టెదం, మా విరోధి సాతాను మట్టు పెట్టెదం. యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని, యేసు సిపాయిని సిపాయిని. ఓకే పిల్లలు, మరి నిన్న ఇంకొక పాట కొత్తది నేర్చుకున్నాం. ఏం పాట రాది? ఒక ఇంగ్లీష్ సాంగ్ ఏదో. మేక్ ఎ మెలడీ ఇన్ యువర్ Yes. హార్ట్. పాడుకుందామా అది? ఇది పాడి క్లోజ్ చేసుకుందామా? ఇంకొక కొత్త పాట ఏదైనా నేర్చుకుందామా? అక్క అమ్మా 9:15 అవుతుంది అక్క. ఓ 9:50. సరే పిల్లలు, మేక్ ఎ మెలడీ పాడుకొని క్లోజ్ చేసుకుందాము. మీరు తొందరగా క్లాసెస్ ముగించుకొని రండి. ఈ రోజు బోలెడన్ని కొత్త పాటలు ఉన్నాయి. ఓకేనా అక్క? అమ్మా. తెలుగు పాటలు ఉన్నాయి, తర్వాత అదేదో ఆఫ్రికా పాట అన్నావు కదా అక్క, అదేదో నువ్వు ఇప్పుడు చెప్పేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ పోతుంది కదా, ఎందుకు ముందు చెప్పేస్తావు నువ్వు? స్పానిష్ పాట కూడా ఏదో అన్నావు కదా అక్క. నేను నీతోటి ఏమంటున్నాను, వాళ్ళకి ముందు చెప్తే సర్ప్రైజ్ పోతుంది, ముందు ఎందుకు చెప్తున్నావు అని అడిగా. అయ్యో, నేర్చుకుందామా? అందరం కలిసి మేక్ ఎ మెలడీ పాడుకొని దెన్ విల్ మూవ్ ఆన్ టు ద క్లాసెస్. ఎస్.
Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Dancing, elbows up. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Dancing, elbows up. Beat a part. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Dancing, elbows up. Beat a part. Knees bend down. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Dancing, elbows up. Beat a part. Knees bend down. Head aside. Make a melody in your heart. Make a melody in your heart. Make a melody in your heart. Unto the King of Kings. Dancing, elbows up. Beat a part. Knees bend. కూర్చోబెట్టుదామా? సరే సరే. ఎందుకు ఏమైంది? సైతాన్ గడ పాట పాడదాం అక్క. పాడదాం అక్క. వద్దా? ఇవి అక్క పాట పాడుకుని కూర్చుని పోదాం. ఏం పాటమ్మా అది? స్టార్టింగ్ ఏంటది? ఏదో మర్చిపోయా. బాబా బోబా. शैतान को भगाया. चलो రైట్. చాలా ఈజీ సాంగ్. అందరం కలిసి పాడుకుందాం పిల్లలు. ఇది అయిపోయిన వెంటనే బిగినర్ అండ్ ప్రైమరీ టీచర్ పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి తీసుకొని వెళ్ళాలి. జూనియర్, ఇంటర్ అండ్ సీనియర్ పిల్లలు ఇక్కడే ఉండాలి. మీకు జనరల్ క్లాస్ జరుగుతుంది. రెడీగా ఉండాలి. బిగినర్ ప్రైమరీ టీచర్ ముందుకు వచ్చేయాలి. यीशु बहाया, साथ को बहाया, तुम्हें बहाया, उसको भी बहाया. यीशु बहाया, साथ को बहाया, तुम्हें बहाया, उसको भी बहाया. साथ ने दी दी, साथ ने दी दी, साथ ने दी दी, साथ ने दी दी. अमर से आया, जोर गाओ, हालेलुया. पाडाली. अमर से आया, जोर गाओ, हालेलुया. इस बात के डर कोई चिंता नहीं है. यीशु बहाया, यीशु बहाया, यीशु बहाया, यीशु बहाया. इस बात के डर कोई चिंता नहीं है. यीशु बहाया, यीशु बहाया, यीशु बहाया, यीशु बहाया. Ting ting, cycle गाड़ी, pom pom pom, motor गाड़ी. Ting ting ting, cycle गाड़ी, pom pom pom, motor गाड़ी. बैल गाड़ी, बैल गाड़ी. Hallelujah, hallelujah, यीशु है गाड़ी, यीशु
उसको भी बगाया, यीशु बगाया, ससर को बगाया, उसको बगाया, उसको भी बगाया, ससर के नबी, 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 ससर के नबी। ఏం పాడరక్క నిజంగా ఏం పాడారు నీకు అర్థం కాలేదా? అర్థం కాదు కదక్క. నిజంగా వీళ్ళు ఇంపోర్టెడ్ ఫ్రమ్ హెవెన్. అంతేనంటావా? యేసే దగ్గర నుంచి వచ్చిన పిల్లలు అంతే, యేసయ్య ప్రత్యేకించుకున్న పిల్లలు కదా. కదా. స్పెషల్ చిల్డ్రన్. Very దట్స్ వై good. దే ఆర్ స్పెషల్ ఇన్ ఎవ్రీథింగ్. yes రైట్. ఓకే నానా, నేను 3 లెక్క పెడతాను, కూర్చోండి. 1 2 10. అరే అరే అక్క నేను చెప్పానా పిల్లలకు కొంతమంది సెలవులు ఇస్తే వాళ్ళు 1 2 3లు కాదు కదా మొత్తం మర్చిపోతారు. అని నువ్వు అనుకుంటున్నావు. ఆ, వాళ్ళని ఏదో మనం కన్ఫ్యూజ్ చేసాం కానీ ఎంత బాగా కూర్చుంటారో చూడు ఇప్పుడు. ఆ. రే 1 2 3 అన్న వెంటనే కూర్చోవాలి. ఏమనాలి? 1 2 3 నేను చూసారా చెప్పాను కదా, నువ్వెందుకు చెప్పావు? అంటే టెస్ట్ చేస్తాను అక్క. రెడీ 1 2 2. ఆ? ఏంట్రా టెస్ట్ చేద్దాం అనుకుంటుంటే. చలో 1 2. అమ్మో 3 అనే ముందు అట తెలీదా నీకు? తెలీదా? మా స్కూల్లో అట్లనే నేర్పించారు. అవునా? రెడీ 1 2. అక్క 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 మా స్కూల్లో ఎలా నేర్పించారు సార్? 1 2 3 ఏంటక్క అది? నేను 1 అన్న 1 2 3 అనలేదు నేను. 1 2 3. సూపర్. వారికి వినపట్లేదు అనుకో, ఇంజనీర్ అయిపోయినట్టున్నాను. యాక్టివ్ ఉన్నాను. వెరీ గుడ్. బిగినర్ అండ్ ప్రైమరీ చిల్డ్రన్ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం మనము. ఓకేనా? నిజంగా అక్క వీళ్ళిద్దరికి ఎంత మంచి భక్తి ఉంది అక్క. కూలర్ల దగ్గర మోకాలు వేశారు. ఓకే నాన్న, మరి యేసయ్య నీ సన్నిధిలో మేము ఉన్నాము, మమ్మల్ని మలచమని నిన్న మనం అడిగాం కదా యేసయ్యని. అడిగామా లేదా? తిమోతి లాగా అందరు మోకాలు ఏనా చెప్పాలి. తిమోతి లాగా, సమూయేల్ లాగా మమ్మల్ని మార్చమని అడిగాం కదా. మరి మార్చడానికే మన యేసయ్య మన కొరకు సిలువలో చనిపోయారు కదా. అందరూ చేతులు కట్టుకుంటాము అంటారే కానీ మాట్లాడుతూనే ఉంటారు. పిల్లల మధ్యలోకి వచ్చి పిల్లలతో ఉండాలి. అందరూ మోకరించు. సుహాసిని అక్క, లత అక్క, టీచర్ పిల్లల దగ్గరకు వచ్చేయాలి. మోకరించండి అమ్మా, అందరు మోకరించండి. కొంచెం సేపు మనం దేవుని స్తుతిద్దాము. మనల్ని మంచి పిల్లల్లాగా మలచడానికి యేసయ్య మన కొరకు ఈ భూలోకంలోకి వచ్చాడు కదా. అందరు కళ్ళు మూసుకోవాలి. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు, మాట్లాడొద్దు. ఇప్పుడు ఎవరు మాట్లాడే సమయం కాదు. కొంచెం సేపు మనం దేవుని స్తుతిద్దాము. పిల్లలు అందరూ మోకాలు వేయాలి. మనల్ని ప్రేమించి యేసయ్య మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మనం ఎలా ఉన్నామంటే యేసయ్య కృప వలననే. ఎంతోమంది పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎంతోమంది పిల్లలు టీచర్స్ మధ్యలోకి రావాలని చెప్పాను. పిల్లల మధ్యలోకి రావండి. యేసయ్య మనల్ని అందరినీ ప్రేమించి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఎంత మంచి దేవుడు కదా. మనందరి కొరకు ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు. పిల్లలు మనం మంచివారిగా మారాలని, మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ పోవాలని, ఈ చెడ్డ లక్షణాలన్నింటికి కారణము పాపం, మనలో నుండి తొలగించాలని యేసు ప్రభువారు మన కొరకు దెబ్బలు తిన్నాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాల్లో మేకు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బల్లెపు పోటు, ఒళ్ళంతా కొరడ దెబ్బలతో యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నాడు. మన కొరకు వచ్చాడు. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ధరణికి వచ్చాడు, సిలువలో నిలచి ప్రాణమే ఇచ్చాడు. అందరు కళ్ళు మూసుకుని మనందరి కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పిల్లలు ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతో ప్రేమించాడు ప్రతి వారిని. అందరు పాడాలి. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతో ప్రేమించాడు ప్రతి. అవును పిల్లలు, మళ్ళీ ఎంతో ప్రేమించాడు. పరమును
మన కొరకు ఎన్ని బాధలు పడ్డాడు పిల్లలు. మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన బంధువులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు అందరికంటే మించి యేసే మనల్ని ప్రేమించాడు. మనందరి కొరకు ఎంత కష్టపడ్డాడో ఆయన, మన బ్రతుకులు మార్చడానికి, మనలందరూ నీతిమంతులుగా తీర్చడానికి. యేసయ్యా నీకు వందనాలని చెప్తాం పిల్లలు. యేసయ్యా నువ్వు ఎంత మంచోడు నాయన, ఎంత మంచివాడు నాయన, నువ్వు ఎంత మంచోడు యేసయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు యేసయ్యా. మా కొరకు ఉచితముగా ఈ సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేసావు నాయన. మేము ఏమి వెల చెల్లించకుండానే మా పాపముల కొరకు వెల చెల్లించావు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు వందనాలు. యేసయ్యను నమ్మిన వారు ఎప్పటికీ కూడా నాశనానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. నరకం నుండి తప్పించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది యేసయ్య ఒక్కడే. ఎవరు మనల్ని నరకం నుండి తప్పించలేరు. యేసు తప్ప నరకం నుండి మనల్ని తప్పించేవారు ఎవరు ఎవరు లేరు, ఎవరు లేరు. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. అవును ప్రభువా, అవును ప్రభువా, నా కొరకే సహించావు ప్రభువా. రాళ్ళతో కొడుతుంటే సహించావు తండ్రి. అయ్యా మేకులు కొట్టుగానే మా కొరకు భరించవు. మా కొరకు ఇంత బాధలు పడిన యేసు, మా కొరకు శిలువ శ్రమను అనుభవించిన యేసు, మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు, నీకు వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. అందరూ కూడా కళ్ళు మూసుకుని చెప్పాలి, వందనాలు యేసయ్యా. ప్రతి వారిని రెండు చేతుల పైకెత్తి, ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. స్తోత్రం. పిల్లలు అలాగే రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. మా కొరకు వచ్చిన యేసయ్య, మా కొరకు బలయ్యి తిరిగి లేచిన యేసయ్య నీకు వందనాలు. మా కొరకు శ్రమను అనుభవించిన యేసు నీకు వందనాలు. మమ్మల్ని మంచివారిగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, ఏ లోపము లేని వారిగా చేయడానికి వచ్చిన యేసు నీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. యేసయ్యా నీకు వందనాలయ్యా, ఇంతవరకు మాకు యాక్షన్ సాంగ్స్లో తోడుకున్నావు, నీకు వందనాలయ్యా. నిజముగా నువ్వు మా కొరకు చేసిన త్యాగమును బట్టి వందనాలు. మా పాపము నుండి విడిపించుట కొరకు, మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు నీకు వందనాలు. మా కొరకు చేసిన గొప్ప నీ యొక్క నా తండ్రి అయిన దేవ బలి అర్పణ బట్టి స్తుతిస్తూ అయ్యా, ఈ స్తుతిని ఈ ప్రార్థన మీకే సమర్పించుకుంటూ మాకు ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ఇప్పుడు బిగినర్ అండ్ ప్రైమరీ పిల్లలు గ్రీన్ కలర్, జూనియర్ ఇంటర్ సీనియర్ ఇక్కడే కూర్చోండమ్మా, మీకోసం జనరల్ క్లాస్ రెడీ అవుతుంది. గ్రీన్ కలర్ బ్యాచ్, పర్పుల్ బ్యాచ్ పిల్లలు లేవన్నానా? గ్రీన్ అండ్ పర్పుల్ బ్యాచ్ త్వరగా లేవాలి. బిగినర్ టీచర్స్ ఏ ఆగనానా, గ్రీన్ పర్పుల్. కొత్త వాళ్ళు టిఫిన్ చేసేయండి, ఫస్ట్ టిఫిన్ చేసేయండి, కొత్త వాళ్ళు వస్తే తర్వాత. జూనియర్ ఇంటర్ సీనియర్ పిల్లలు కొంచెం దగ్గరికి జరగండి అమ్మా అందరూ. బిగినర్ టీచర్స్ రండమ్మా. ఎక్కడున్నారు? అక్కొక్కటే కనపడుతుంది. నువ్వు తర్వాత ఇంకెవరు ముందుకు రండి అమ్మా, ముందుకు రావాలి మీరు. మెల్లిగా లైన్ కట్టించు అన్నయ్య, అన్నయ్య అక్క మెల్లిగా తీసుకెళ్ళి. ఇంటర్ సీనియర్ పిల్లలు ముందుకు జరగండి నాన్న. బాయ్స్
బాయ్స్ బ్యాట్ మార్చం. కొంతమంది జూనియర్ పిల్లలకి ప్రైమరీ బ్యాడ్జెస్ ఇచ్చారు, వాటిని తర్వాత మీ క్లాసెస్ లో మార్చాలి. ఓకే బాయ్స్ ముందుకు జరగండి నాన్న. అరే ఎందుకురా మీరు ఎప్పుడు చెప్పిన మాట వినరు, త్వరగా జరగాలి బాయ్స్. నా వాయిస్ వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయి నాన్న? మరి ముందుకు రావాలి, త్వరగా ముందుకు రండి. పిల్లలు ఓ పిల్లలు, నానా బాయ్స్ అందరూ ఇట్లా ఉన్నారు, గర్ల్స్ అందరూ ఎదురున్నారు. అమ్మా తినకూడదు నాన్న, నాన్న ఎవరు బబ్బులు గమ్ దేవుని సన్నిధిలో తినకూడదు. నాన్న పడేసి మింగకూడదు రా, పేగులు చుట్టుపోద్ది. బబ్బులు గమ్ ఎవరైనా ఉంటే తింటుంటే బయటకు లూసేసేయండి. మనం ఏదో సరదాగా వచ్చామనుకుంటున్నాం ఇక్కడికి, కాదు మనల్ని ఏసే తీసుకుని వచ్చాడు. అన్నగారు ఇంకో తగ్గించు. పిల్లలు మనము దేవుని సన్నిధికి వచ్చాం, అంతేగాని సినిమా హాల్కి ఆట స్థలానికి ఎంజాయ్ చేయడానికి రాలా. దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ కంటే జాగ్రత్తగా ఉండాలి. ఓకే పిల్లలు, నిన్న ఒక జనరల్ క్లాస్ అన్ని చెప్పాడా, అక్క చెప్పిందా? ఎవరి గురించి చెప్పింది? మీకు ఎవరు ఎంతమంది గుర్తుంది? గుర్తున్న వాళ్ళు నీకు గుర్తున్నా తల్లి? నిన్న అక్క ఒక స్టోరీ చెప్పింది కదా, నిన్న ఒక అక్క స్టోరీ చెప్పింది. ఎంతమంది గుర్తుంది? నీకు గుర్తుందా? ఏ స్టోరీ? పైకిలే. స్కిట్ కాదు నాన్న, స్టోరీ చెప్పింది కదా, విజువల్స్ చూపించి, ఫోటోస్ చూపించి. ఎవరి గురించి చెప్పింది? అక్క. మీ క్లాస్ లో కాదు, అందరిని కూర్చోబెట్టి ఒక అక్క చెప్పిందే స్టోరీ. ఓహో మీలో కొంతమంది లేరు కదా. ఓకే ఓకే, నీకు గుర్తుందా? ఇంకెవరు గుర్తుంది? మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఎంతమంది గుర్తుంది? గుర్తుందా? ఉన్నావా నువ్వు? ఉన్నావా? ఏంటి నీ బ్యాచ్ ఇది? జూనియరా? ఇంటరా? చెప్తు కదా పైకి తొందర. సరే ఎవరి గురించి చెప్పిందానా? మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ జూనియరా సీనియరా? జూనియర్. సరే మార్టిన్ లూథర్ కింగ్ ఎవరి కోసం పోరాడాడు? మతాల కోసమా? దేశం కోసమా? వివక్షత పోవాలని పోరాటం చేశాడు కదా. ఎక్కడ? ఏ దేశంలో? అమెరికా. అమెరికా దేశంలో వివక్షత. ఏ వివక్షత? ఎక్కువ కులం తక్కువ కులమా? కలర్, రెడ్ కలర్ బ్లాక్ కలరా? వైట్ బ్లాక్ పీపుల్ మధ్య ఉన్న వివక్షత పోవడానికి ఆయన పోరాటం చేయడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు? అరే వాయిస్ సీరియస్ గా మాట్లాడాలి. మనము ఇగో ఇటేనండి, మీకు ఒక విషయం చెప్తున్నా, చిన్న క్లారిటీ ఇస్తున్నా, పెద్ద పిల్లలందరూ వినండి. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరు హృదయంలో కార్యం జరిగించాడంటే ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఈడు అనొచ్చు. సార్ వినపడదు, కానీ యేసయ్య వింటాడు. నీ పక్కనే ఉంటాడు అన్నమాట. అరే నా బిడ్డ నా సన్నిధికి వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడే, వానికి ఎంతో ఉపయోగకరమైన మాట చెప్పించాను, తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అప్పుడు యేసయ్య మెచ్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని వాడు వీడు మా పక్కనోడు వెనకలోడు అనకూడదు, ఆ అమ్మాయి అనకూడదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి.
అల్లరి చిల్లరగా ఉండకూడదు, తెలిస్తే చెప్పాలి. లేకపోతే పక్కన ఎవరన్నా చెప్పకూడని మాట, లేకపోతే సరదాగా ఏదని చెప్పాడు అనుకో నవ్వుకుంటే పర్వాలేదు. కానీ మనం నవ్వులు పాలు చేసినట్టు చేయకూడదు. దేవుడు బాధపడతాడు. ఎవరు? యేసయ్య ఏమవుతాడు? జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మార్టిన్ లూథర్ తెల్లోళ్ళు నల్లోళ్ళ మధ్య వివక్షత పోవడానికి, ఆ ప్రయాస పడడానికి ఆయనకి ఆ మనసు ఎలా వచ్చింది? ఎవరి వల్ల? యేసయ్య వల్ల. యేసయ్య వల్ల ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాడు, వెరీ గుడ్. ఇంకా ఇంకా వినండి నాన్న, చెప్తున్నా జాగ్రత్త. ఈ పాయింట్ చాలా అవసరం. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించి అందరినీ ఎలా చూశాడు? కాబట్టి యేసయ్య దృష్టిలో అందరూ సమానమే, నా దృష్టిలో కూడా అందరూ. ఇప్పుడు యేసయ్యకి అందరూ సమానమే. తెల్లోళ్ళు నల్లోళ్ళు బండోళ్ళు బక్కోళ్ళు పొట్టోళ్ళు కొడుకోళ్ళు నల్లోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా ఉంటుందా? అందరూ యేసయ్య దృష్టిలో. అలాగే యేసయ్య నమ్మిన వారికి కూడా ఎక్కువ కులం తక్కువ కులం, ఆడు ఈడు, ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఈ తక్కువ డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది చదువు లేదు, ఆడోళ్ళు మగోళ్ళు అని భేదం ఉండడానికి వీలు. ఆ మనసుతో మార్టిన్ లూథర్ కింగ్ సమానత్వం కొరకు పోరాడాడు, విజయం సాధించాడు, నోబెల్ ప్రైజ్ కూడా సాధించాడు. మంచిగా మంచిగా మీరు విన్నారు, గుర్తుపెట్టుకున్నారు. మైక్ ఇస్తే చెప్తారు కానీ టైం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు మనకి జనరల్ క్లాస్ చెప్పడానికి మన మధ్యలోకి వస్తున్నాడు అన్నయ్య. మీకెవరు కావాలి? మీకెవరు కావాలి? ఓకే, నిన్న అక్కొచ్చింది. ఈ రోజు కూడా మనకి జనరల్ క్లాస్ చెప్పడానికి వస్తున్నారు. అన్నయ్య రానే 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 అన్నయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొడాలా? అరే అలా కాదురా, ఎలా పడితే అలా కాదు. ఇదిగో ఇదిగో హల్లెలూయా. థ్యాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు చెప్పండి రా. బీబీఎస్కి వచ్చామని సంతోషంగా ఉన్నారా, లేకపోతే యేసయ్య దగ్గరికి వచ్చామని సంతోషంగా ఉన్నారా? నేనైతే రెండు విషయాలు బట్టి ఉన్నా. యేసయ్య దగ్గర బీబీఎస్ జరుగుతుందని చెప్పేసి సంతోషంగా ఉన్నా. అవునా కాదా? మీలో ఎంతమంది దేవుడు అంటే ఇష్టం ఉంది మీకు? మీలో అంటే మిగతా వాళ్ళకి లేదా? అందరు చేతులు ఇలా లేపుతారు అనుకున్నా నేను. ఇలా 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 లేపుతారు అనుకోలేదు నేను. ఓకే, యేసయ్య అంటే మన అందరికి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకంటే అందరు ఇష్టం అంటారు కాబట్టి మాకే ఇష్టం అన్న. అంతేనా నాన్న? మీరు కూడా చెప్పాలి. యేసయ్య అంటే ఎందుకు ఇష్టం? అందరు ఇష్టపడతారు కాబట్టి మాకు ఇష్టం. అవునా? సరిగా చెప్పాలి. మనము చేసిన పాపము కోసము, అపరాధముల కోసము, అజ్ఞాన కృతముల కోసము ఆయన ఏం చేశాడంటే సిలువలో బలి అయి మరలా మూడో దినమున తిరిగి లేచాడు. అంత గొప్ప త్యాగము ఎవరూ చేయలేరు కాబట్టి యేసయ్య అంటే మనకు అంత ఇష్టం. అవునా? మన కోసం యేసయ్య మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఇష్టం. అలాగే మనకు యేసయ్య గురించి తెలుసు కాబట్టి, యేసయ్య గురించి మనకు తెలుసు కాబట్టి మనము యేసయ్యని ఇష్టపడతాం. మరి యేసయ్య గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేస్తామని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వీలైతే ఓ కరపత్రం పంచుతాం. మరి కాదంటారంటే దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళి డైలీ ఒక వారం రోజుల పాటు లేకపోతే తెలిసినంత పట్టుకో ప్రార్థన చేస్తాం. అవునా? కానీ పూర్తిగా అన్ని విడిచిపెట్టుకొని పోయి దేవుని దగ్గర ఉండాలంటే ఉండగలుగుతామా? ఉండలేము. కానీ అలా కూడా ఉన్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఎవరో తెలుసుకుందామా? ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కొంతమంది చాలా అంటే చాలా అజ్ఞానమైన స్థితిలో
ఉన్నారు అని చెప్పేసి ఆమె తన జీవితాన్ని దేవుని దగ్గరికి అంకితం చేసుకొని అక్కడికి వెళ్ళడానికి చేసినట్టు ఇప్పుడు చెప్పబోయే స్టోరీ అన్నమాట. ఓకేనా అన్నయ్య ఒకసారి పైకి. ఆమె మేరీ మిచెల్ ఒకసారి తీయండి అన్నది స్లెసర్. ఓకేనా ఈమె అన్నమాట మేరీ స్లెసర్. ఈమె తను చిన్ననాటి నుండే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మనకున్నట్టే ఆమె తల్లిదండ్రులు ఉన్నారా, అందులో వాళ్ళ తల్లి ఏం చేసేదంటే దైవభక్తి సాధనలో ఉండేది. దేవుడు అంటే చాలా భయము భక్తి కలిగి ఉండేదన్నమాట. రే నీకు దైవభక్తి అంటే ఇష్టం ఉందా, అసలు తెలుసా దైవభక్తి అంటే అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. కానీ అలాంటి పరిస్థితి రాకముందే తన పిల్లలకి ఏం చేసిందంటే దైవభక్తిలో తను పెంచిందనమాట. వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే దీన్ని బట్టి చెప్పండి, వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, వాళ్ళ నాన్న పెద్ద తాగుబోతు. ప్రతి ఇంట్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే కొంత మట్టుకు ఆపోజిట్ డైరెక్షన్ అనేది వెళ్తూ ఉంటది. మన జీవితంలో కూడా ఆపోజిట్ గా డైరెక్షన్ అనేది వెళ్తూ ఉంటది. దేవుని వైపు వెళ్ళాలి అంటే మనం అనుకుంటే సాతాను గాడు వద్దు ఇటు తిరుగు, వద్దు ఇటు తిరుగు అంటూ ఉంటాడా. ఉదాహరణకి టీవీ ముందు కూర్చోవద్దు, బీబీఎస్ నుంచి వెళ్ళిన తర్వాత టీవీ ముందు కూర్చోవద్దు, కంఠస్థ వాక్యం నేర్చుకోవాలని చెప్పేసి లోపల మనసు అంటుంటది. కానీ శరీరం ఏమంటుంది తెలుసా, టీవీ చూడు టీవీ చూడు టీవీ చూడు అంటదా అనదా అంటది. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతనమాట, బాగా తాగేవాడు. తాగుతూ ఎవరు దేవుని మాట ఎద్దొద్దు అంతే అని చెప్పేసి అనేవాడు అనమాట. ఆమెకి ఎంతమంది కుమార్తెలు, 7 కుమార్తెలు. అందులో రెండవ ఆమెనే మేరీ స్లెసర్ అనమాట. ఈమె చిన్ననాటి నుండే వాళ్ళ తల్లి చెప్పే ప్రతి మాటను దేవుడు ఎలాగైతే స్వీకరిస్తాడో మన ప్రార్థనని, మనల్ని ఎట్లాగైతే తన దగ్గరికి తీసుకుంటాడో అనే విషయాలను ప్రతిదీ ఆమె ఏం చేసిందంటే ప్రార్థన ద్వారా వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటది కదా, నాన్న వినాలి, ప్రార్థన చేస్తుంటది కదా, ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని విని తెలుసుకునేది అనమాట. తల్లిదండ్రులు పిల్లలు నేర్పిస్తారు, అందులోకి కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. మీరు నేర్చుకునే వాళ్ళుగా ఉన్నారా లేకపోతే నేర్చుకునే వాళ్ళ స్థితిలో ఉన్నారా? గట్టిగా అర్థం కావట్లా. నేర్చుకునే స్థితిలోనే ఉన్నారు కదా, అయితే నాకు తెలిసింది ఇప్పుడు నేర్పిస్తాం, మీరు నేర్చుకోండి. ఓకేనా? అలాగే వాళ్ళ తల్లి చెప్పిన ప్రతి మాటను నేర్చుకుంది. ఆమె వాళ్ళ తల్లి ఏమిటంటే నూలు మిల్లు ఉంటది కదా, వాళ్ళ నాన్నేమో చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుట్టి వచ్చిన డబ్బులో తాగేవాడు. వాళ్ళ అమ్మనేమో నూలు మిల్లులో పనిచేసేది. ఈ మేరీ స్లెసర్ ఏం చేసిందంటే ఆమె చిన్ననాటి నుండే అంటే ఒక 12 ఏళ్ల ప్రాయంలోనే వాళ్ళ తల్లితో పాటు అందులోకి పనికి వాళ్ళ వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. పూర్ అంటే తెలుసు కదా, పొద్దున్న లేవగానే మనము చట్నీ వేసుకొని తింటాం చూడండి, తెలుసా తెలుసా ఏంటది? పూరి కాదు, పూర్ ఫ్యామిలీ, పేదవాళ్ళు అనమాట, కటిక పేదరికంలో ఉండే వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే వాళ్ళ తల్లితో పాటు పనికి పనికి వెళ్ళేసి రాత్రికాల సమయములో బాగా ఏం చేస్తుందంటే చదువుకునేది. ఉదయం అంతా పని చేసేవారు కదా, రాత్రికాల సమయంలో చదువుకునేది అనమాట. ఆమెకున్న కొద్దిపాటి చదువుతో ఆమె ఏం చేసిందంటే మిషనరీ స్టోరీస్ అనేది బాగా చదివేదన్నమాట. నానా వినాలి, ఏం చదివేది ఆమె? మిషనరీ స్టోరీస్ అనేది బాగా చదివేది. ఆ చదివి అందులో ఒక ఆయన గురించి తెలుసుకుంది. ఆయన ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్పేసి ఆయన తెలుసుకుంది. ఆయన ఏంటి అంటే క్రూరమైన ఆయన అన్నమాట. చాలా అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళ కోసము, నానా వినాలి, దేవుడు అంటే తెలియని వాళ్ళ కోసము ఆయన ఎంతో త్యాగం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఆమె ఏం చేసిందంటే దగ్గరికి వెళ్ళేసి దేవుని గురించి ఆయన తెలియజేశాడు. ఆమెకు ఇన్స్పిరేషన్ గా ఈయనలాగే నేను కూడా చేయాలి. ఇప్పుడు ఒక మాట నాన్న, మనం ఎవరిలాగా ఉండాలనుకుంటాం? మనం ఎవరిలాగా ఉండాలనుకుంటాం? ఎర్ర చొక్కా, టీషర్ట్, మనం ఎవరిలాగా ఉండాలనుకుంటాం అని ఎవరన్నా అడిగారు అనుకో, వీళ్ళలాగా చెప్తాం, మంచోళ్ళలాగా. అమ్మాయిలు మీరేం చెప్తారా? ఎలా ఉంటారు?
వెరీ గుడ్. ఎలా ఉండాలనుకుంటాం మనము? యేసయ్యలాగా ఉండాలనుకుంటాం. అలాగే మేరీ స్లెస్సర్ కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క సువార్తను చెప్పడానికి డేవిడ్ లివింగ్స్టన్ ఏ విధంగా అయితే ప్రయాసపడ్డాడో చెప్పాడో ఆయనలాగా, ఆయనకు రోల్ మోడల్ లాగా ఆమె కూడా ఆయనలాగానే చెప్పాలనుకుంది. అర్థమవుతుందా? ఆమె కూడా చెప్పాలనుకొని ఏం చేసిందంటే మిషనరీస్ వాళ్ళని సహాయంతో ఆమె ఎక్కడికి వెళ్ళింది? వేరే ప్రాంతానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? అక్కడ క్యారెబల్ అనే ప్రాంతానికి ఆమె వెళ్ళింది అనమాట. అక్కడ ఎవరు ఉండేవారంటే విగ్రహారాధికులు. ఎవరుండేవారు? విగ్రహారాధికులు, నరబలు ఇచ్చే వాళ్ళు ఉండేవారు అనమాట. నరబలు అంటే తెలుసా మీకు? నానా అందరు శ్రద్ధగా వినాలి. నరబలు అంటే తెలుసా? ఏంటి నరబలు అంటే? కోళ్ళను మేకను బలిచ్చేవారు. అవునా? కాదు. నరబలు అంటే విగ్రహాలకు మనుషులనే తీసుకెళ్లి నరికేసేవారు అనమాట. ఏం చేసేవారు? నాన్న వింటున్నారా? ఏం చేసేవారు? మనుషులను తీసుకెళ్లి నరికేసేవారు. అలాంటి మూఢక నమ్మకాలలో ఉన్న స్థితిలో ఉన్న వారిని మేరీ స్లెస్సర్ ఏం చేసిందంటే మీరు చేస్తుంది తప్పు. ఏం చేస్తున్నారు? మీరు చేస్తుంది తప్పు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. విగ్రహాలను పూజించడమే తప్పు అంటే మీరు మనుషులను తీసుకెళ్లి మీరు బలిస్తున్నారు. ఇది 100% తప్పు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే వాళ్ళకు దేవుని సువార్త ప్రకటించి వాళ్ళను అక్కడ మార్చింది. అర్థమవుతుందా? వాళ్ళని అక్కడ మార్చి ఏం చేసిందంటే ఆమె 5 మంది పిల్లలను అక్కడ దత్తత తీసుకుంది. చూసారా? 5 మంది పిల్లలను. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇప్పుడు మనం మంచి బట్టలు వేసుకొని అందంగా ఇంటికి వెళ్ళేసి మంచిగా ఏమంటారు రెడీ అయ్యి మేకప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కూర్చుంటున్నాం. కానీ అక్కడ చాలా ఘోరంగా ఉండేవాళ్ళు నాన్న. చాలా అంటే చాలా ఘోరంగా ఉండేవారు. మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ వింటున్నట్టు నటిస్తూ చూస్తున్నాం. అవునా? అంటే నటిస్తున్నామా? లేదు, నటించట్లేదు, వింటున్నాం. అంతేనా? అలా ఆమె 5 మంది పిల్లలను తీసుకొని అక్కడ పోషిస్తూ చిన్న చిన్న సండే స్కూల్ చెప్తూ ఆమె ఏం చేసిందంటే అక్కడ మొత్తం అందరికీ దేవుని సువార్తను ప్రకటించింది. తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? మరొక ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఆ ప్రాంతములో వీళ్ళకంటే ఇంకా డేంజర్ ఉంటుండే వాళ్ళు. అక్కడ చాలా ఘోరంగా ఉంటుండే అనమాట. వాళ్ళు ఏం చేశారంటే కొత్త మనుషులు ఎవరైనా కనిపిస్తే చంపేసి ఏమనుకుంటున్నారు మీరు? చంపేసి తినేసే వాళ్ళంట వాళ్ళు. ఓకో యాంగో అనే ప్రాంతంలో ఆమె వెళ్ళినప్పుడు అక్కడ మనుషులను కొత్తవారు కనిపిస్తుంది. నేను వెళ్ళాను కొత్తవాడిని. వాళ్ళ దృష్టిలోని మనిషిని కాదు. ఏంటి మరి? ఓ మేకనో జింకనో లేకపోతే కోడినో ఏదో ఒకటి అనమాట అనుకొని వాళ్ళు చంపేసి తినేసేవారు. ఎక్కడ? వేరే ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి చాలా బాధపడింది. ఆమె చాలా అంటే చాలా బాధపడింది. అందులో ఇంకోటి ఏంటంటే ఒక యజమాను అంటే ఒక ఉన్నతమైన స్థాయి యజమానుడు ఉంటారు కదా, ఆయనకు 2-3 భార్యలు ఉండేవారు. ఆయనకు 2-3 భార్యలు ఉండేవారు. ఈ యజమానుడు చనిపోతే ఆయనతో పాటు ఆ 5 మందిని తీసుకెళ్ళి చంపేసేవారు. బాగుందా ఇదేమన్నా? ఇప్పుడు మన ఉంటున్న ప్రాంతంలో ఎవరైనా చనిపోతే అందరు గుంపులుగా వెళ్ళేసి ఏడుస్తూ ఉంటారు. చాలా అంటే మంచి పని చేసావు అది అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఏడుస్తుంటారు. కానీ అక్కడ అట్లా కాదు. ఆయన చనిపోయిండు, నువ్వేం చేసావు? ఇంకా నువ్వు కూడా చచ్చిపో అంతే. చంపేసేవారు. 5 చంపేసి పడేసేవారు. అందులో ఇంకొక మూఢనమ్మకం ఏముంది అంటే ఎవరికైనా కవలలు పుడితే, పిల్లలు వినాలి, ఎవరికైనా కవలలు పుడితే వాళ్ళని కూడా చంపేయాలి. మరలా వాళ్ళ తల్లిని కూడా చంపేయాలంట. అర్థమవుతుందా? కవలలు పుడితే చంపేయాలి, అలాగే వాళ్ళ తల్లిని తరిమి చంపేయాలంట.
ఎందుకు అట్లా అంటే అది దేవుని కోపం మా మీద రగులుతుంది, అందుగురించే మాకు బయలుపరచండి దేవుడు అని చెప్పేసి వాళ్ళ మూఢనమ్మకం అన్నమాట. అర్థమవుతుందా? అందుకోసమే వాళ్ళు ఏం చేసేవారంటే కవలలు పుట్టినా చంపేసేవారు, భర్త చనిపోయినా చంపేసేవారు, కొత్త వాళ్ళు వచ్చేస్తే రండి మా విందు సిద్ధం అనేవాళ్ళు. అర్థమవుతుందా? కొత్త వాళ్ళు ఏందనేవాళ్ళు చంపుకొని తినేసేవారు. అలా చంపి తినేస్తే ఆమె కూడా అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి దేవుని కోసము అద్భుత కార్యములు చేసింది. అక్కడ కొంతమందిని చేరదీసింది. అందులో ఒక కుటుంబంలో ఒక తల్లికి 2 కవలలు పుడితే ఆ కవలలను తీసుకొచ్చేసి మీరు చేసింది తప్పు, మీరు చేసింది తప్పు, అలా చేయకూడదు, పిల్లల్ని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు, ఈ పిల్లలు నేనే పెంచుకుంటా అని చెప్పేసి తీసుకొచ్చుకొని ఆ 2 పిల్లలను పెంచుకుంది ఆమెనే. విధవరాలు ఉంటారు కదా, విధవరాలను కూడా కాపాడింది ఆమె. ఒక చిన్న ఒక పాకలా చేసేసి ఏ ప్రాంతంకి వెళ్ళినా కానీ ఆమెకి బిల్డింగ్ లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు, ఆమెకు ఊరు గుడిసెలు వేసుకొని అలా ఉండేది అనమాట. ఆమె చాలా పేదరికంలో ఉండేది. అక్కడ ఉంటున్న సమయంలో వాళ్ళు ఆమెకు తిండి ఉన్నా లేకపోయినా పట్టించుకునేది కాదు. నానా టోపీ పెట్టేసండి కింద, ఓకేనా? ఆమె ఉంటున్న పరిస్థితిలో మనం ఏం చేస్తాం, ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ సండే వచ్చింది, నాకు మటన్ బిర్యానీ కావాలి అంటామా? అంటాం కదా. చూసారా అబ్బాయిలు మటన్ బిర్యానీ అనగా అప్పుడే సిద్ధమైపోతున్నారు మీరు. కానీ మేరీ స్లెస్సరు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆమెకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. చిన్నపిల్లలు వస్తే కొంతమంది చిన్నపిల్లలను తీసుకొని ఒక ఆశ్రమంలా ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడే పెట్టేసి వాళ్ళకు ఆమె దున్నదాల్లో భోజనాలు పెట్టేది. స్త్రీలు వచ్చారు కదా, ఆ స్త్రీలని ఆమె కాపాడేది. మళ్ళీ ఈమెకే తిండి లేదంటే మరలా ఇంకో కార్యం చేసేది. అప్పుడు ఏమన్నదంటే, నేను ఏ పని చేసినా దేవుని కృపచేతనే దేవుడు ఆత్మల రక్షణకై నాకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యము అని భావించిందంట ఆమె. ఆత్మల రక్షణ కొరకై దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అంట. గొప్ప భాగ్యం తెలుసా పిల్లలు? గొప్ప భాగ్యం అంటే మీకు అది దేవునిలో ఎదిగితే తప్ప నార్మల్ జీవితంలో అర్థం కాదు. అసలు దేవునిలో ఎదగాలి. అలా మేరీ స్లెస్సరు దేవుని పట్ల విధేయత కలిగి అద్భుతముగా దీవింపబడి అందరిని చేరదీసి వారిలో ఉన్నటువంటి మూఢనమ్మకమును తీసివేసి కవల పిల్లలను కాపాడుతూ సహా విధవరాలను కూడా కాపాడుతూ వారిని కూడా దేవునిలోనికి నడిపించింది. హల్లెలూయా. మనమందరము దేవునిలోనికి నడవాలి అంటే, దేవునిలోనికి నడవాలంటే ఫస్ట్ మన లోపల ఉండాల్సింది ఏంటి? ఏముండాలి మనకు? ఏసీ, కూలర్, ఫ్యాన్ చల్లగా ఉండాలి ఫస్ట్. అవునా? దేవుని భక్తి మన లోపల ఉండాలి. ప్రతి క్లాసులో, ప్రతి VBS లో గుర్తుంచుకోండి అన్న, ప్రతి VBS లో ఒక కొత్త స్టోరీతో మేము ముందుకు వస్తాం. కానీ ఆ కొత్త స్టోరీని దేవుడు ఎవరికి బయలుపరిచాడు, ఎవరి ద్వారా ముందుకు వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఓపిరాయ్ గారు ఉన్నారు కదా, అర్ధంకి రంజిత్ ఓపిరాయ్ గారు, మన ఆత్మీయ తండ్రి, ఆయన ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రతి విషయాన్ని చాలా చక్కగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిజైనింగ్ చేసి మీకు అర్థమయ్యే రీతిగా మేము ముందుకు తీసుకొస్తాం. అందులో ఏదో కొత్తది కల్పించడం కానీ ఏం చేయడం కానీ ఏమీ ఉండదు. బైబిల్ స్టోరీయే అర్థమయ్యే రీతిగా తీసుకొని మేము ముందుకు వస్తుంటాం. మేరీ స్లెస్సర్ నాకెందుకులే వీళ్ళలాగా ఉండిపోదామని చెప్పేసి అనుకుందనుకో, 2 ప్రాంతాల వాళ్ళు బాగుపడే వాళ్ళ దేవుని గురించి తెలిసేది వాళ్ళకి. ఎవరు వస్తే వాళ్ళు రండి తింటాం మిమ్మల్ని. మన మామూలుగా చికెన్ షాప్ ముందుకు పోయి ఈ కోడి నాదే అంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఊళ్ళోకి ఎవరు అడుగు పెడితే ఆ కాలు నాదే అనేవాళ్ళు. అర్థమవుతుందా? కాలు చేతులు తినడం ఏంట్రా తప్పు అని చెప్పేసి మేరీ స్లెస్సరు దేవుని కృపను పట్టేసి అద్భుతముగా దీవింపబడి దేవుని మహత్ కార్యములు చేయడానికి అక్కడ పూనుకుంది. థ్యాంక్ యూ పిల్లలు. నానా మేరీ స్లెస్సర్
నిజంగా ఎంత సమర్పణ నాన్న. తన సొంత జాతి వారు కాకపోయినా అన్న 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 డాడీ అన్న ఒక్క నిమిషం. టిఫిన్కి వెళ్ళిపోతారు వాళ్ళు, టిఫిన్ చేయరు. మళ్ళీ నువ్వు అనవసరంగా టిఫిన్ చేయడంతో చేయనవా? అగో మీరు టిఫిన్ చేయాలని అన్న పక్కకి వెళ్ళిపోయింది. సైలెంట్. మేరీస్ లెస్సర్ సమర్పణతో తన సొంత జాతి వారు కాకపోయినా అనేక తెగల మధ్యకు వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించింది. కవల పిల్లలు పుడితే ఏం చేయాలనుకున్నారు వాళ్ళందరూ? లేదు, కవల పిల్లలు పుడితే చంపొద్దు, కవల పిల్లలు పుడితే ఏం జరుగుతుంది, బ్రతకనివ్వండి అని పోరాటం చేసి కవల పిల్లలు పుడితే కూడా బ్రతకనివ్వడానికి ఆ ప్రాంతాల్లో ఇంటికి ఏ జాతి మధ్యకి వెళ్ళి పోరాటం చేసింది? మంచి లెసన్ మనకి నేర్పించి మనం కూడా మేరీస్ లెస్సర్ లాగా మన సొంత ప్రాంతాల్లో ఉండిపోకూడదు, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక మందికి యేసయ్యను గురించి చెప్పాలి, వివక్షత పోయేటట్టుగా పోరాటం చేయాలి. నిజంగా పిల్లలు ఇదివరకు భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటలు వేసేసేవాళ్ళు. సతీ సహగమనం అనేది ఉండేది భారతదేశంలో. దానిని పోగొట్టడానికి మన దేశంలో బైబిల్ ప్రింట్ చేసింది ఎవరు? విలియం కేరీ అనే ఆయన సతీ సహగమనంకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బోల్డంత మంది మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అన్యాయం అయిపోతున్న వారి పక్షాన నిలబడాలి. ఎందుకంటే యేసయ్య న్యాయవంతుడు, మనం కూడా న్యాయంగా ఉండాలి. యేసయ్య ప్రేమతో నింపబడి అన్యాయం అయిపోతున్న వారి పక్షాన పోరాటం చేయాలి. మరి ముఖ్యంగా యేసయ్య సువార్తను చెప్పాలి. మంచి మాటలు తెలియజేసిన మేరీస్ లెస్సర్ గురించి చెప్పిన అన్నికి గట్టిగా చెప్పకూడదు నాన్న. బాలు అన్నకి వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే నాన్న, ఇప్పుడు బాయ్స్ మంచి ఉత్సాహంగా ఉన్నారు, వెళ్ళిపోవాలని. జూనియర్ అనగా ఆరెంజ్ కలర్ బ్యాచ్ పిల్లలు లేచి నిలబడరు నాన్న. అన్న లైన్ కట్టించేసి. అరే నాన్న, కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే నాన్న వినండి, కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే తినేసి స్టేజ్ దగ్గరికి రండి, తినేసి స్టేజ్ దగ్గరికి రండి. కింద తినాలి, పైకి స్టేజ్ దగ్గర రావాలి. దయచేసి బిగినర్, ప్రైమరీ టీచర్స్ రెడీగా ఉండాలి, కొత్త వారు కూడా రెడీగా ఉండాలి. పంపించండి అన్న.